హలో అండి, వెల్కమ్ టు విజ్ఞాస ఛానల్. ఈరోజు మనం బ్రెడ్ శాండ్విచ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. చికెన్ శాండ్విచ్ అండి. ఇది చికెన్ 200 గ్రామ్స్ తీసుకున్నాను. బోన్లెస్ చికెన్ అండి. ఇది చిన్న చిన్న ముక్కలుగా తరిగేసుకొని కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల గుండ, జీలకర్ర గుండ, గరం మసాలా అన్నీ వేసుకొని కలుపుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మగ్గించుకున్నానండి. ఫ్రై చేసుకున్నాను. అది తర్వాత క్యాబేజీ తీసుకున్నాను, క్యాప్సికమ్ తీసుకున్నానండి. చాలా గుండ తరుగులా చేసుకొని ఈ ఫ్రై చేసిన చికెన్ పీసెస్లోని ఇది కలిపేసుకున్నానండి. బాగా మిక్స్ చేసుకొని మయోనీస్ అండి, ఒక 50 గ్రామ్స్ మయోనీస్ అండి. ఇది ప్యాకెట్ ఫుల్గా వేసేసుకున్నానండి. నేను ఫుల్గా వేసేసి బాగా మిక్స్ చేసాను. బాగా అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత సిజ్వాన్ సాస్ అండి. ఇది 10 రూపీస్ ప్యాకెట్ అండి. మనకి ఏ షాప్స్లోనైనా ఇప్పుడు ప్రతి షాప్లో దొరుకుతున్నాయి. ఇది అప్రాక్సిమేట్లీ 1 స్పూన్ ఉంటుందండి. అది కూడా వేసి బాగా మిక్స్ చేశాను. అంతా మిక్స్ చేశాక నాకు స్పైసీనెస్ కొంచెం తగ్గినట్టు అనిపించి చిల్లీ ఫ్లేక్స్ 1 స్పూన్లా వేసుకున్నానండి. మళ్ళీని చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకొని చక్కగా ఫుల్గా మ్యాగ్నేట్ చేసుకొని స్టఫింగ్ రెడీ చేసుకున్నానండి. రెడీ చేసుకుని పక్కన పెట్టుకొని 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని దాని మీద బటర్ చక్కగా కరగబెట్టి రాసి దాని మీద ఇది మనకు మార్కెట్లో అవైలబుల్లో ఉంటుందండి. శాండ్విచ్ వెజిటేబుల్ సాస్ అనేసి మనకు ఉంటుందండి మార్కెట్లో అవైలబుల్లోని. అది నేను బాటిల్ తీసుకున్నాను. అది ఒక 1 స్పూన్ ఫుల్ స్ప్రెడ్ చేసుకొని మన స్టఫింగ్ అంతా చక్కగా నీట్గా మనకి ఎంత స్టఫింగ్ కావాలో అంత స్టఫింగ్ బ్రెడ్ మీద చక్కగా స్టఫ్ చేసుకొని స్ప్రెడ్ చేసుకొని నీట్గాన దాని మీద చీజ్ గ్రేట్ చేసుకోవాలండి. చీజ్ ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కువ గ్రేట్ చేసుకోవచ్చు. తక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెమే చీజ్ చేసుకోవచ్చు. ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందండి చీజ్. ఎప్పుడైనా కూడా బాగా స్ప్రెడ్ చేసి దీనికి కూడా బటర్ అనదర్ బ్రెడ్ స్లైస్ కూడా బటర్ రాసి దాని మీద పెట్టేద్దామండి. పెట్టి మళ్ళీ దాని మీద కూడా బటర్ రాస్తానండి. నేను 2 పద్ధతుల్లో మీకు చెప్తాను. ఒకటి టోస్టర్ ఉందండి నా దగ్గర. టోస్టర్ మీద నీకు ఫ్రై చేసి చూపిస్తాను. ఇంకోటి పాన్ మీద ఫ్రై చేసి చూపిస్తాను. 2 విధాలుగా చూపిస్తాను. ఫస్ట్ టోస్టర్ మీద చూపిస్తానండి. టోస్టర్ ముందు ప్లగ్ కనెక్షన్ పెట్టుకొని హీట్ చేసుకుందామండి. ఈలోగాన హీట్ చేసుకొని దాని మీద బటర్ అప్లై చేసుకుందాం. 1 సైడ్ బటర్ నేను అక్కడ వేసాను కదా, సెకండ్ సైడ్ బటరు ఇక్కడ వేసుకుందామండి. ఇలా వేసుకొని బ్రెడ్ స్లైస్ జాగ్రత్తగా దాని మీద పెట్టుకొని ఒక ఫ్యూ సెకండ్స్, ఒక 10 సెకండ్స్ 15 సెకండ్స్ అలాగా టోస్ట్ చేసుకుందామండి. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఇలాగైతే టోస్టర్ మీద అయితే. చూడండి ఎంత చక్కగా అయిపోయిందో. దీన్ని కట్ చేసి చూద్దామండి. చీజ్ అది ఎంత మెల్ట్ అయ్యి ఎంత బాగా వచ్చిందన్నది కట్ చేసి చూద్దామండి. చూడండి నేను కట్ చేస్తున్నాను. ఎంత బాగా వచ్చిందండి. ఇదే నేను పాన్ మీద కూడా మీకు చేసి చూపిస్తాను. ఇదే విధంగా వస్తుంది. చూడండి ఎంత బాగుందో. చూసారండి. ఇప్పుడు నేను పాన్ మీద పెట్టి చూపిస్తాను. చూడండి పాన్ పెట్టుకొని దాంట్లో కూడా బటర్ వేసి చక్కగా స్ప్రెడ్ చేసి మనం స్టఫ్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని దాని మీద పెట్టుకుందామండి. దాని మీద మూత పెడుతున్నాను ఒక ఫ్యూ సెకండ్స్. జస్ట్ ఇలాగా పెట్టుకొని దాన్ని నెమ్మదిగా టర్న్ చేసి మళ్ళీ బటర్ వేసుకొని చక్కగా 2 వైపులా రెడ్డిష్గా రోస్ట్ అయ్యేలాగా వేపుకొని తీసేసుకుందామండి. చూడండి ఎంత చక్కగా అయిందో. చాలా బాగా అయిందండి. బోత్ సైడ్స్. చూడండి నేను టోస్టర్లో చేసుకుంది, పాన్ మీద చేసుకుంది. ఇప్పుడు ఇది కూడా మీకు కట్ చేసి చూపిస్తాను. చూడండి ఎంత బాగా వచ్చిందో మీరు చూస్తారు. పిల్లలైతే మాకు వెయిటింగ్ అండి, ఎంత వేరంగా పెడతానా అనేసి. చూడండి చాలా బాగా వచ్చిందండి. మాకైతే బాగా నచ్చింది. మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. చాలా ఈజీ అండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్ బాక్స్లోని మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ అండి. మా పిల్లలు కూడా నేను సర్వ్ చేస్తున్నాను. చూడండి వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చిందంట. ఎంత ఇష్టంగా తిన్నారో మా పిల్లలందరూ కూడా. సమ్మర్ కదండి, అమ్మ వాళ్ళ ఇంట్లో అందరూ